ఈ గోడ ఇంట్లో పక్కపక్కలు అవతల నాన్నగారికి వస్తే సరిగ్గా లేదు. మరి మురళి అరే కట్టేస్తావా లేదా? కట్టేస్తాం. అవునులే, నీకు ప్రెస్టేజ్ గారికి ఇలాంటివే నష్టం. అత్తమాను సావిత్రి 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 నోను తాలేదా? నోను నోను, నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి నేను అమ్మాయి ఎదుగుతుందా ఇంటికి వెళ్ళి పోలేదు. అబ్బబ్బబ్బా, తెల్లవారు లేచినప్పటి నుంచి నాన్న నాన్న అంటే ఈ కొంపలో అందరూ ఒకటే గోల. చూసారా చూసారా చుక్కలు మీరు ఆశగా నా పుట్టినరోజు కొని పెట్టారుగా, అదే దానికి మంట. అసలు నీ మాట్లాడుతుంటే ఊళ్ళో పడిపోతుంది. ఏమిటా పొగరు? పెద్ద చిన్న భయం లేకుండా నువ్వు భయపడుతున్నావుగా పెళ్ళానికి. చూసారా చూసారా ఎదిరించడా నెత్తెట్టుకున్నాడు, ఇష్టమైనట్టు మాట్లాడుతుంది. పెళ్ళం ఉన్న ప్రతి మాటకు పక్కటాలు విడివే కానీ నువ్వు మహా చూస్తున్నావు ఆయన లెక్క. ఏమిటే అంతమంది రెచ్చిపోతున్నావు? చెల్లెలు కదా అని ఊరుకుంటే కాదులేండి, రెండు ఇచ్చుకుంటే సరే. ఇచ్చుకోమని చూస్తాం. మాటకు మాటకు చెప్తావా? శని మొహమా, పెళ్ళా పేటాపలా నిన్ను చేసుకున్నావు వచ్చేవాళ్ళంతా గుర్తుకోమంటున్నారు. ఇక నీ బ్రతుకంతా పెంచిపోయింది అలా ఇక్కడ ఉండాల్సిందేనే. ఆడపిల్ల మీద చేస్తావు, ఆడపిల్ల మీద చేస్తావు. తండ్రిని కన్నా తల్లిరా. చిన్నప్పుడే భర్త పోతే విధవరాలై ఇల్లు తిరిగి వంట చేసి నన్ను పెంచిందిరా. అదో భాగ్యలేని చెల్లెలికి పట్టాలని కోరుకుంటున్నావా? నేను పోతే పెళ్లి పందిట్లో కూర్చుని నా తరువాత కాళ్ళు తిరిగి కన్యాదానం చేయవలసిన వాడిని నువ్వే నీ చెల్లెల్ని ఇంత మాట్లాడతావురా? విడిచిపెట్టండి విడిచిపెట్టండి. చెట్టంత కొడుకుని పట్టుకుని కొడుతున్నారే, విడిచిపెట్టండి. నేను తప్పు చేస్తే మీరు కొడతారు, మీ ఇష్టం వచ్చేట్లు బాగుతారు. మీరు తప్పు చేస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? నేను పెద్దవాడన్న జ్ఞానం ఇవ్వకుంటే నా భార్య ముందు నా చిన్నవాడి ముందు తింటారా? ఒరే ఒరే ఆనంద్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందిరా. మీ నాన్నతో మాట్లాడుతున్నావురా, మీ నాన్నతో మాట్లాడుతున్నా. ఆయనకన్నా ప్రిస్టేజీ, మహాలాభ ప్రిస్టేజీ. రిటైర్ అయి మూల కూర్చున్నాక ఇంకా ఈ పాస్ ప్రిస్టేజ్ ఎందుకు? ఇక మీదట మీరు ఆధారపడవలసింది మా మీద. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మన ఇంట్లో ఒక క్షణ కూడా ఉండవు. నా మీది వల్ల ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోతానంటున్నాడండి. వెళ్ళొద్దని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. ఒరే ఆనంద్, కన్న తల్లిందా, నాకంట తల్లి పెట్టమాకు. నువ్వు వెళ్ళొద్దు నాయనా, వెళ్ళొద్దు. ఒరే ఆనంద్, ఇల్లు విడిచి వెళ్ళిపోతావా? వద్దు బాబు వద్దు. ఏనాడో చేసిన పాప ఫలితంగా ఇప్పటికే గుండె నొప్పితో బాధపడుతున్నా. నా మనసు ఇంకా క్షోభ పెట్టుకురా. నాది తప్పైతే క్షమించరా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకురా. అమ్మా ప్రభా, ఏదో ఆవేశంలో మీ ఆయన్ని కొట్టానమ్మా, తప్పే. నన్ను క్షమించమ్మా. నువ్వైనా చెప్పమ్మా వాడితో వెళ్ళొద్దని. బాబు బాబు ఆనంద్, కన్నర నాన్నకైనా నా మాట కాదనుకురా. నా పరువు నిలబెట్టరా. ఇల్లు విడిచి వెళ్ళిపోవద్దురా బాబు. ఒరే నాయనా ఆనంద్, గుమ్మం దాటి వెళ్ళబాకురా. మా గుండెల్లో కొలువు పెట్టబాకురా. ప్రభా ఆనంద్, వెళ్ళిపోతున్నావా? మళ్ళీ నీ గుహం నాకు చూపించు. ఈ గుహం మళ్ళీ తొక్కకురా. ఆఖరికి నాకు తలకొరవి పెట్టడానికి కూడా నువ్వు రాలక్కర్లేదు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నువ్వు చేసిన పని క్షమించడానికి తప్పు. నేను చేసిన తప్పున్నారా? అత్తమామ నిధించి భర్తను బాడీ గార్డుగా పెట్టుకుని పుట్టింటికి రావడం గొప్ప అనుకున్నావా, మెప్ప అనుకున్నావా? అది కాదు నాన్న. సమర్థించుకోవద్దు. అసలు నేను పద్మనాభం గారి కోడలు చేయడానికి ఆయన ఎంత బ్రతిమాలాను, ఎంత ప్రార్థయపడ్డాను నీకు తెలుసా నాన్న? కానీ ఆ రోజు పద్మనాభం గారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను చూసి చాలా గారాభంగా పెరిగిన పిల్లలాగా ఉంది. అక్కడికొచ్చి గీర్వాణం చేస్తే నా ప్రెస్టీజీ దెబ్బతింటుందని స్పష్టంగా చెప్పారు. అన్నంత పని చేశావు. నా పరువు ప్రతిష్ట కూడా మంట కలిపావు. ఇప్పుడు ఆయన మొహం ఏ విధంగా చూడండి, ఏమని సమాధానం చెప్పనమ్మా? మామగారు, ఇందులో ప్రభుత్వం లేదండి. చూడు ఆనంద్, చెప్పు సరిగ్గా లేదని కాలు వెనక్కి కొట్టుకుంటావా? అది ఆడిచ్చినట్టల్లా ఆడతావయ్యా. భార్యని అదుపులో పెట్టుకోలేని వాడి పెద్ద ఉద్యోగం ఏం చేస్తావు? ఇక్కడ ఒక క్షణం ఉంటాను వెళ్ళలేదు. పదండి. మీ బావగారింటికి. మళ్ళీ అక్కడికి ఎందుకు నాన్నగారు? నీలాంటి కూతుర్ని కన్నందుకు క్షమాపణ చెప్పుకోవడానికి. నాన్నగారు, అత్యంత గుమ్మం దాటే మనిషికి పుట్టింట్లో కాదు ప్రపంచంలో ఎక్కడ స్థానం లేదు. పదండి.
బావగారు. మీరా? రండి రండి, కూర్చోండి. బావగారు, మిమ్మల్ని ఆహ్వానించి మర్యాద చేసే తాహతు కూడా లేదు ఇప్పుడు నాకు. పొజిషన్ ఎప్పుడైతే పోయిందో పొజిషన్ కూడా అప్పుడే పోయింది. అలా అనకండి బావగారు. బియ్యంకుడు మర్యాదలు పొందటానికి రాలేదు, వాళ్ళిద్దరి తరఫున క్షమాపణ కోరటానికి వచ్చాను. నా కూతురు ఈ ఇంటి దీపం నిలబెడుతుంది అనుకున్నాను, కానీ ఉన్న దీపాన్ని ఆపుతుంది అనుకోలేదు బావగారు. నో నో నో, న్యాయాధిపతి కళ్ళల్లో నీళ్లు తొనకూడదు. దట్స్ ఆల్ రైట్, చిన్నపిల్లలేగా. అరే మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారే ఒకటో. వెళ్ళండి వెళ్ళండి, పైకి వెళ్ళి.